మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కన్న కొడుకును నిప్పు పెట్టి చంపేసినట తల్లిదండ్రులు తోడబుట్టిన తమ్ముడు ముగ్గురు కలిసి సొంత కొడుకునే చంపినంటే మరి కొడుకేసోటి తీసుమార్కాను తల్లిదండ్రులు వేసేటోళ్ళు ఎక్కువసేపు ఏం చెప్పాను 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కడ జరిగింది ఇది? బెంగళూరులో జరిగిందట. బెంగళూరులో మరి సార్ ఏం పని చేస్తాడు? వ్యసనాలకు బానిసై వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఘాతుకం. వ్యసనాలకు బాగా బానిస అయినట. పొద్దుగల లేస్తాడంట ఈ రాజా. ఈయన పేరు అనిల్, వీళ్ళ తమ్మిని పేరు బసవరాజు అంట. అయితే ఈ అనిల్ ఏం చేస్తాడంట, పొద్దుగల లేవంగానే మంచి శుభ్రంగా తానం చేస్తాడంట. తానం చేసి మంచిగా 100% ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. ఛార్జింగ్ పెట్టుకొని చిన్నగా ఫుల్ డేటా వేసుకుంటాడు. ఫోన్లో ఫుల్ డేటా వేసుకొని టిఫిన్ చేసిండా బయటపడ్డా అంటే కథ మళ్ళీ పొద్దుకు దాకా ఇంటికి రాదంట. మంచిగా తాగుడు తిండి తిరుగుడు. ఆన్లైన్లో మంచిగా గేమ్లు ఆడతాడంట. ఆన్లైన్లో గేమ్లు ఆడి 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 వీడు దగ్గర 20 లక్షల రూపాయలు వడగొచ్చినట. 20 లక్షల రూపాయలు వడగొడితే మొత్తం అప్పులలో వచ్చి ఇల్లు మీద పడితే తల్లిదండ్రులు 20 లక్షల రూపాయల అప్పు తీర్పిరట. చూడు రే, 20 లక్షల రూపాయలు వీడు చేసిన అప్పు మొత్తం కట్టేసినట. కట్టేసినాక కూడా ఇకనన్నా మమ్మగారిని మారరా నాయన, నీ పత్తాలాడ చల్లకుండా నీ గేమ్లు చల్లకుండా ఆ ఆన్లైన్లో ఆడి ఆడి ఆగమై పాడవుతావు, జర బంద్ చేసుకోరా మజగానే అంటే లేదు లేదా ఇంకా లేగాచి ఆడుతున్నట్టు ఈ ఆట పాడైపోను. ఆడి 20 వడగొచ్చిండా. 20కి 20 వీళ్ళు అప్పు కట్టిరు. అప్పు కట్టినాక ఈ మధ్యలో మళ్ళీ కొత్తగా ఇంకో 5 లక్షలు అప్పు చేసిండట. ఈ అనిల్ అంటోడు మళ్ళీ ఇంకొక 5 లక్షలు అప్పు చేసిండట. ఇంకో 5 లక్షలు అప్పు చేస్తారు కదా, మళ్ళీ ఈ 5 లక్షలు ఇరని మళ్ళీ ఎంబడి పడతారట. మొన్ననే 20 లక్షలు కడితే మళ్ళీ 5 లక్షలు ఎడికెళ్ళి ఏం బిడ్డ మా దగ్గర లేవంటే లేకుంటే నా ఆస్తిలో నా భాగం నాకు ఇరని మళ్ళీ ఎంబడి పడ్డాడట. ఇక ఏం చేదురా, ఈయనకి ఇప్పటికే 20 కడితే ఆస్తి ఎక్కడ పోతుంది? ఆస్తి ఎక్కడ వెనడుకున్నా ఆస్తి ఆయనే ఉంటుంది. మనమే ఆగమవుతాం. భూములున్నా ఇల్లున్నా ఏడున్నాయి ఆయనే ఉంటాయి. అమ్మగారిని ఉండరా మా మాట వినరా మజగారు అంటే ఏ రకంగా చెప్పినట్టు బాగా తాగుడుకు బానిసాయి, ఈ ఆటకు బానిసాయి, ఇష్టం వచ్చిన రకాల గేములు ఆడతారంట. ఫోన్లో పాడైపోను 90 రకాల గేములు ఉంటాయి కదా, ఏ గేమ్ ఇచ్చిపెట్టాడు. మొత్తం పోయేది కానీ వచ్చేది లేదు రాజకు. ఇక లాభం లేదు అనుకోని తమ్ముడు అంటే ఇంకొక పని చేస్తారంట. ఇంకేనో పని చేస్తే చిన్న తమ్మిని పిలిపించారంట. తమ్మిని పిలిపించి అరే మీ అన్న ఈ పని చేస్తున్నాడు ఆయన చెప్తుంటాడంటే ఆ తమ్ముడు కూడా అన్న మా అమ్మగారు అన్న నా మాటను ఆటలు బంద్ చేసుకుని ఏదైనా పని చేసుకొని బతుక అంటే ఇక తమ్మిని మీదకి పంచాయి పోయిండట. తమ్మిని మీదకి పంచాయి పోయిండు. ఇటు తమ్మిని కూర్చున్నట తండ్రిని అటు ఇటు కొట్టేసరికల్లా ఇక ముగ్గురు ఒకటే అయ్యేసరికల్లా ఏం చేస్తారు? ఇక పానం ఇసుకినట్టు పాడైపోను అటు ఇటు చేసిరంట. ఇట కాదు అట్ట కాదు అనుకోని అట్ట కళ్ళ కారం పొడి గుప్పిరట. కళ్ళ కారం పొడి గుప్పంగానే అట్ట కళ్ళు నడుచుకుంటున్నాగానే దాన్ని అంటే చేతిలో దిక్కు కాలో దిక్కు పట్టుకురంట. ఇంట్లోనే కట్టేసిరట. కాళ్ళు రెక్కలు బిగ్గర కట్టేసి ఇంటవా అంటే ఇన్నడో ఇల్లేదో పాడైపోను కానీ ఇక మొత్తం లొల్లి పెడుతుంటే ఇంత పని అనుకొని నోరు బిగ్గర మూసి కాళ్ళు రెక్కలు కట్టేసి ఇంట్లో డీజిల్ ఉందంట. అట్లా ఆ డీజిల్ మొత్తం మీద పోసిరంట. డీజిల్ మొత్తం మీసి పోసి కళ్ళు మూసుకొని ఒక్కసారి అగిపోలు ఎగిసి అట్ట పుట్టించినట. కథం దెబ్బ కాలి మన కొంకిమూడు సనేట అయినట. కథం చచ్చిపోయింది దెబ్బకు. ఇక తల్లి తండ్రిని తమ్మిని ముగ్గురు కొనబోయి పోలీసులు అరెస్ట్ చేసిరు. చంపడం ఎంతైనా తప్పే కానీ కాకపోతే ఎంతో కొంత శిక్ష చేయాలి, లేదు పోలీసులకు బయటికి అయిపోవు. కానీ మరి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిండో ఇటువంటి దాంట్లో సంభవాన్ని మనం వెనకేసుకొచ్చినా మనదే తప్పు అవుతుంది. సంపద అంటే తల్లిదండ్రులకు వాళ్ళకి అన్యాయం చేసడం అవుతుంది. ఇక మొత్తానికైతే ఆమె చంపింది కొనపోయి అది జైలు వేసిరు. కానీ ఇకనన్నా మా అమ్మగాని జర్ర గిసోటివి వ్యసనాలకు అలవాటు పడ్డోళ్ళు తగ్గించుకుని ఉపాయం చేసుకుంటే రేపు ఏమంటారు జీవితం చాలా పెద్దగా ఉన్నది. ఎంతో కొంత బతికిన రోజులు 4 రోజులు బతికి సావాలి. కానీ గిట్ట పంకిటాన్ని చేతలు చేసి ఇంట్లో అయ్యమ్మని కొట్టి మాకు నచ్చిన రకంగా ఆట ఆడుకుంటాం, నచ్చిన రకంగా అప్పులు చేస్తామంటే ఎంత అప్పులు మాత్రం ఏ తల్లిదండ్రులు కడతారు చెప్పురి? 20 లక్షల రూపాయలు కట్టినాక కూడా ఈయన అప్పులు నాశనం అయిపోయి ఇంకా అప్పులు తినకుండా మళ్ళీ కొత్తగా అప్పు చేసిందంటే పానం విసికిందంట. పానం విసికితే తల్లిదండ్రులు తమ్ముడు కలిసి అందరు కలిసి చంపేసింది. కథం పాయన ఆడివా వీళ్ళు పోయి జైలు పడిపోయి ఇల్లు మొత్తం ఆగమైనట్టుగా లెక్క. దీనికి అంత కారణమోలు మన దగ్గర గుణం కరెక్ట్ లేక గీసోటి కారణాలు. ఆనంతలాడు పని చేసుకుంటే ఈ పని కాకపోవు కదా. ఉత్త పుణ్యానికి కన్న పేగు 4 చంపుకూరు, తోడబుట్టిన నీడు చంపుకుండు, వాడు చచ్చిండు. మొత్తానికి ఊరంతా ఆగమాగం వడిపోయిందట. కర్ణాటకలో జరిగిందంటే ఈ ముచ్చట ఉంటా మరిగా.